జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కంటోన్మెంట్ సీన్ రిపీట్ అవుతుందని యాదవ సంఘం నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యాదవ సంఘం నాయకులు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సుమారు 16,000 ఓట్ల యాదవులకు సంబంధించి ఉన్నాయని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి యాదవ సోదరుతో పాటు బీసీ నాయకులను కలిసి భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ ను గెలిపించుకుంటామని యాదవ సంఘం నాయకులు తెలిపారు. ఈ రోజు ఒకవేళ మీ గోపినాథ్ మీద నిజంగా అంతే ప్రేమ ఉంటే ఆర్థికంగా ఏమైనా ఆదుకోండి, వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీకి ఏమైనా ఉద్యోగాలు పెట్టండి వాళ్ళ బిడ్డల కొడుకులకు. కానీ వాళ్ళని అనవసరంగా ఈ రాజకీయాలకు లాగి మీ పార్టీ సింపతి కోసం వాళ్ళని బలి చేయొద్దని చెప్పి సందర్భం మేము హెచ్చరిస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుల సంఘాల మద్దతును తీసుకుంటున్నాయి. యాదవ్ సంఘం నేతలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ప్రకటించారు. తెలంగాణ యాదవ్ సేన సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతును ప్రకటించారు. సికింద్రాబాద్ రామ్గోపాల్పేటలో సీనియర్ నాయకుడు యాదవ్ సంఘం నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ మద్దతును కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ప్రకటించారు. తెలంగాణలో ఉన్న ప్రతి యాదవ్ బిడ్డకి మేము ఈరోజు ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చడం కాదు, ప్రతి తెలంగాణలో యాదవ్ బిడ్డకు టికెట్ వచ్చిందని భావించి మనం అందరం కూడా నవీన్ యాదవ్ గెలుపు కోసమై ప్రత్యేకమైన శ్రద్ధతో అందరం కూడా మనం సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారంగా ముఖ్యంగా మేమైతే తెలంగాణ రాష్ట్ర యాదవ్ సేన ఆధ్వర్యంలో మేము చాలామంది సభ్యులు ఉన్నాం. దగ్గర 400 నుంచి 500 సభ్యులు మేము అందరం కూడా ఒక 2-3 రోజులనే ఇమ్మీడియట్గా మేము మీటింగ్ పెట్టుకొని జూబ్లీహిల్స్లో ఉన్న 6 డివిజన్స్లో ఏ రకంగా మేము కార్యాచరణ చేసి నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి కూడా మేము త్వరలోనే ప్రకటిస్తా ఉన్నాం. యాదవ్ కులానికి చెందిన నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ సీటు ఇవ్వడం పట్ల యాదవ్ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న నవీన్ యాదవ్ కు సీటు కేటాయించడంతో గెలుపు ఖాయం అయిందని కట్టెల శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సీటును అడ్డుకోవడానికి కుట్రపూరితంగా నవీన్ యాదవ్ పై ఎన్నో ఆరోపణలు, విమర్శలు చేశారని, కాంగ్రెస్ పార్టీ గెలిచే అభ్యర్థికే సీటు ఇచ్చిందని యాదవ్ సంఘం నేతలు అన్నారు. నవీన్ యాదవ్కి టికెట్ రావద్దని ముఖ్యంగా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అనేక ఆరోపణలు, అర్థం లేని ఆరోపణలు చేస్తూ వాళ్ళ తండ్రి గారైనటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ మనందరికి సుపరిచితుడు. ఆయన పాపం 40 సంవత్సరాల నుంచి సోషల్ వర్క్ చేస్తూ ప్రతి ఒక్క సమస్యని ఆయన ఇంటి సమస్యలాగా తీర్చుతూ ఎవరిని కూడా హాని చేయకుండా ఒక మంచి మా కులంలో కూడా చిన్న శ్రీశైలం ఆత్మీయుడు, అందరినీ కలుపుకోే వ్యక్తిగా పేరు తెచ్చుకునే వ్యక్తిని. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సీన్ జూబ్లీహిల్స్ లో రిపీట్ అవుతుందని కట్టెల శ్రీనివాస్ యాదవ్ జోష్యం పలికారు. బీఆర్ఎస్ దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలో నిలిపినా సెంటిమెంట్ పనికిరాదని మరోసారి రుజువు అవుతుందని యాదవ సంఘం నేతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ లోని 200 కోట్లతో అభివృద్ది పనులు జరిగాయని, అభివృద్దికే ప్రజలు పట్టం కడతారని కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రామ్గోపాల్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేట్ హైదరాబాద్ కు చెందిన పలు యాదవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మేము యాదవ సేన మొత్తం కార్యవర్గ సభ్యులందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఒక యాదవ వర్గానికి, యువ నాయకునికి, ఉత్సాహవంతునికి టికెట్ ఇచ్చిండు కాబట్టి ఆయన గెలుపుకు 100% గెలుపు కృషి చేస్తాము. తెలంగాణ రాష్ట్ర యాదవ సేన చైర్మన్ కట్టెల శ్రీనివాస్ యాదవ్, సంఘం నేతలు పెడం శ్రీనివాస్ యాదవ్, కృష్ణ యాదవ్, మొరుగు శ్రీనివాస్ యాదవ్, మేకల శంకర్ యాదవ్, నీల శ్రీనివాస్ యాదవ్, మేకల శ్రీధర్ యాదవ్, ఆంజనేయులు యాదవ్ తో పాటు పలు సమావేశంలో పాల్గొని నవీన్ యాదవ్ గెలుపు కొరకు కార్యాచరణపై చర్చించారు. 15 ఏళ్లుగా ఈ సమస్యతో సతమతమవుతున్నాం. కానీ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులను కలిసిన వెంటనే మా సమస్యను పరిష్కరించారు. బాణాల శ్రీనివాస్ రెడ్డి మా వెంటే నిలిచి పనులు పూర్తి చేయించారు. అర్ధరాత్రి కాల్ చేసినా వారు మా కోసం స్పందిస్తూ మా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలంటూ పూలమాలలు వేసి శాలువలు కప్పి ఆ బస్తీ వాసులు ఘన సన్మానాలతో ముచ్చెత్తారు. लेके नया डेनिस लाइन डाले, मोर देन 30 इयर्स ओल्ड लाइन था ये. अब हम लोग को वो प्रॉब्लम नहीं रहा. मल्लिकार्जुन आना और हमारे मैडम का
थैंक्स अदा करते हैं पूरी गली वाले बस्ती वाले। नेक्स्ट टाइम भी हमको कुछ भी प्रॉब्लम आएंगे तो आप जरूर हमको कोऑपरेट करना पड़ेंगे। हमारे को ये होप है कभी भी at any time midnight also got a problem anything we will be solved to our problem. కంటోన్మెంట్ 6వ వార్డు పరిధిలోని తాడ్బండ్ బజార్ ఇది. అయితే 30 ఏళ్ల కిందట భూగర్భ డ్రైనేజీ పనులు జరిగిన అనంతరం జనసాంద్రత పెరిగినా మరలా పనులు చేయలేదు. దీంతో వాడకం పెరిగిన కొద్దీ పాత డ్రైనేజీ వ్యవస్థ మొరాయిస్తూ ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఈ తరుణంలో సీనియర్ శ్రీనివాస్ రెడ్డి ద్వారా బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 12 లక్షల రూపాయలతో యూజీడీ పనులకు మంజూరు చేయించి పనులు పూర్తి చేయగా ఈరోజు అక్కడ సమస్య మొత్తంగా పరిష్కారం కావడంపై తాడ్బండ్ బజార్ బస్తీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఆనందాన్ని పనులు చేసిన వారితో పంచుకోవాలన్న ఉద్దేశంతో బానుక నర్మదా మల్లికార్జునతో పాటు బాణాల శ్రీనివాసరెడ్డికి ఆహ్వానం పలకగా వారి ఆహ్వానంతో విచ్చేసిన వారిని మీరు చేసిన సహాయం మరోలేందంటూ పూలమాలలు వేసి సన్మానాలతో ముచ్చెత్తడంతో పాటు తమకు ఏ క్షణంలో ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీ ఈటెల రాజేంద్ర సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్ కు మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తారంటూ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్, వినోద్, అజీజ్, నరేష్, అన్ను, విజ్జు, జహంగీర్, అక్షయ్, లడ్డు, రాకేష్, శివతో పాటు పలువురు పాల్గొన్నారు. मेरा काम करने का ही है, दूसरा कुछ भी नहीं है। मेरा काम करने का है, दूसरा नहीं है। मेरे को मालूम है ना, मेरा काम ही काम करने का, बस उतना ही है। జరిగిన అభివృద్ధి పనులతో సమస్య పరిష్కారం కావడంపై బానుక సంతోషం వ్యక్తం చేయగా 15 ఏళ్లుగా ఉన్న సమస్యను అతి తక్కువ కాలంలో పరిష్కరించడంపై బస్తీ వాసులు సన్మానాలతో ముంచెత్తారు. రెప్పపాట్లో అతను తీసుకున్న నిర్ణయం ఆసుపత్రి పాల్చేసింది. అతివేగంతో వచ్చే వాహనాన్ని గమనించకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో వాహనదారుడు ఆసుపత్రి పాలయ్యాడు. కంటోన్మెంట్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్రా క్రాస్ రోడ్ లో జరిగింది ఈ రోడ్డు ప్రమాదం. ఉదయం సమయంలో బైక్ పై వస్తున్న వాహనదారుడు ఎదురుగా వస్తున్న కారును గమనించకుండా వేగంగా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. దీంతో వేగంగా వస్తున్న కారు కంట్రోల్ కాకపోవడం, స్పీడ్ గా బైక్ దూసుకురావడంతో వేగంగా బైక్ ను ఢీకొట్టాడు. దీంతో వాహనదారుడు ఆసుపత్రి పాలు కాక తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతివేగంగా త్వరగా రోడ్డు దాటాలన్న తొందరలో అతను చేసిన ప్రయత్నంతో ఈ ప్రమాదం చోటు చేసుకోగా వాహనం నడిపే సమయంలో జాగ్రత్త వహించాలని ఏసీపీ రమేష్ తెలిపారు. ఒక్క ఛాన్స్, ఇంకొక ఛాన్స్, మా సారంగపానికి అవకాశం ఇవ్వండి, మేమేంటో చూపిస్తాం. ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారు, చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మరోసారి మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే సారంగపాన్ని గెలిపించుకొని వస్తాం. ఈసారి మెజార్టీతోనే గెలిపిస్తాము. ముదిరాజులం బీసీడీలో ఉన్న ఈసారి మమ్మల్ని బీసీఏలోకి మార్చేందుకు సహకారం అందించండి. దయచేసి ఈసారైనా మాకు బీసీడీ నుంచి ఏదైతే నిజంగా జగన్మోహన్ అన్నట్టు 100% మీ పార్టీ తరఫున రానున్న ఎన్నికల్లో ముదిరాజులను ఎక్కువ సీట్లు ఇస్తే వారిని గెలిపించుకొని తీసుకొచ్చే బాధ్యత తమదంటూ ముదిరా సంక్షేమ సంఘ నేతలు తమ మనసులో ఉన్న మాటను అలైబలే సాక్షిగా పార్టీ పెద్దలకు విన్నవించారు. రాష్ట్రంలో మన బీజేపీ గవర్నమెంట్ వచ్చేటట్టు మేమందరం ప్రయత్నిస్తాం. మేమంతా ఒకటిగా ఉన్నాం, ఇదే మా సికింద్రాబాద్ నియోజకవర్గ బలగం అంటూ వారంతా కలిసికట్టుగా కార్యక్రమం విజయవంతం చేయగా ప్రతి పండుగను సందడిగా జరుపుకునే మన సాంప్రదాయాలను గౌరవిస్తూ మీకు మా వంతు సహకారం అందుతుంది అంటూ అతిథులు ముదిరాజులకు హామీ అందించారు. సికింద్రాబాద్ నామాలగుండు బిఎన్ఆర్ గార్డెన్ లో ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ బిడ్డలు ఉత్సాహంగా ర్యాలీగా తరలిరాగా బతుకమ్మ ఆటపాట్లతోటు బోనాలతో వేడుకలను అట్టహాసంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులు పార్టీలకు అతీతంగా నేతలందరికీ ఆహ్వానం పలకగా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాష్ట్ర ముదిరాజు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముదిరాజుల గొప్పతనం తెలుపుతూ ఏర్పాటు చేసిన జానపద నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవగా వచ్చే అతిథులకు బతుకమ్మ ఆటపాటలతో పాటు బోనాలతో ముదిరాజ్ మహిళామణులు ఘనస్వాగతం పలికారు. అందరికంటే ముందుగా అంటూ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనగా వారంతా ఐక్యమత్యంగా వేడుకలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. గతనాటి గ్రామ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ వారు నిర్వహించిన అలైబలే కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు అలైబలే కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డికి తమ వంతుగా పలు విన్నపాలను ముద్రా సంఘ నాయకులు తెలియజేశారు. ఆ రకంగా ముందుకొచ్చి మరి నిలబడి కలబడి మరి తట్టుకోగలుగుతారన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ప్రోత్సహించాము. భవిష్యత్తులో జగన్మోహన్ గారు ఇప్పుడు కూడా చెప్పారు, తప్పకుండా భవిష్యత్తులో కూడా అందరినీ తెలంగాణ వ్యాప్తంగా కూడా తప్పకుండా ప్రోత్సహిస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా ముదిరాజ్ బిడ్డగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు.
వారు అందించిన ఆహ్వానంతో పాటు ఆతిథ్యంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు వారి సన్మానాలు అందుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముద్రాజుల సంఖ్య బలం ప్రకారం వారికి తగిన ప్రాధాన్యత దక్కాలని కోరుకుంటున్నానని తన వంతు సహాయ సహకారాలు ఎల్లవెల్లా ఉంటాయంటూ తెలియజేశారు. రాబోయే కాలంలో మరింత ఐక్యతతో మనం ఎక్కడున్నాం, ఏం చేయాలనే కర్తవ్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ కార్యక్రమంలో చైర్మన్ సంజయ్ ముద్రాజ్, ప్రెసిడెంట్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి సతీష్ ముద్రాజ్, కంటెస్టెంట్ ఎమ్మెల్యే మేఘల సారంగపాణి, కంటెస్టెంట్ కార్పొరేటర్ మేఘల కీర్తి, హర్షకిరణ్, ముద్రాజ్ సంఘ ముఖ్య నాయకులు నీలం శ్రీనివాస్, అలకంట విజయ్ కుమార్, శ్రీనివాస్, రాజు, హనుమంత్, గణేష్, కనకట్ట హరి, కుమారస్వామి, సందీప్ అతిథులుగా శంకర్ ముద్రాజ్, జగన్మోహన్ ముద్రాజులు పాల్గొన్నారు. ముద్రాజుల బలగం బాగానే ఉన్నా రాజకీయాల్లో మాత్రం వారికి తగిన న్యాయం జరగడం లేదన్నది వారి వాదనతో పాటు అన్నింటా అవకాశాలు తమకు దక్కడం లేదన్నది వారి వాదన కాదా? బీసీడీలో చేర్చి తమకు అవకాశాలు చేజారేలా ఉన్న పరిస్థితులను మార్చి బీసీఏలోకి తమను మార్చాలన్నది వారి ప్రధాన డిమాండ్ కాగా, నేడు సికింద్రాబాద్ బిఎన్ఆర్ గార్డెన్ కు ముద్రాస్ నాయకత్వం అంతా ఒకే తాటి మీదికి వచ్చి తరలి రావడం విశేషం. లుక్ మారింది, స్టైలు మారింది. తెల్లటి దుస్తులు, మెడలో 3 రంగుల కండువా, తలపై గాంధేవాదం తెలియజేస్తూ తెల్లని టోపీ. ఆ జిల్లాకు అబ్జర్వర్ గా వెళ్లిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సరికొత్త లుక్ తో కనిపించారు. టీపీసీసీ అబ్జర్వర్ కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తూ జిల్లా అధ్యక్షుల ఎంపికలో బిజీగా మారారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని వీడి జిల్లా పర్యటనపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా అబ్జర్వర్ గా ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ తన సలహాలు, సూచనలు అందజేస్తూ వారి అభిప్రాయాలు సేకరిస్తూ మరింత బిజీగా మారారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతిరోజు వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఏమాత్రం సమయం వృధా కాకుండా గడిపే ఎమ్మెల్యే శ్రీ గణేష్ మహబూబ్ నగర్ జిల్లాలో తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తూ అసలు సిసలైన కాంగ్రెస్ నాయకుడిగా లుక్ మార్చి పార్టీ శ్రేణులకు తనదైన శైలిలో సలహాలు, సూచనలు అందిస్తున్నారు. నేను ఒక అబ్జర్వర్ గా మీకు ఏం హామీ ఇస్తున్నంటే, కొంతమంది నేను కూడా సికింద్రాబాద్ చెందినోని అక్కడ కూడా మాట్లాడాలంటే అబ్జర్వర్ తో భయపడతారు, ఏమైనా చెప్తే లీక్ అయిపోతుందని. అలాంటి భయం ఏమీ అవసరం లేదు. ఎవరు ఏం మాట్లాడినా ఇక్కడికి ఎండ్ అవుతుంది. మీరు ఏమున్నా చెప్పాలి. మన పార్టీని బలోపేతం చేసుకొని ఇంకా కూడా క్షేత్ర స్థాయిలో రానున్న అన్ని ఎలక్షన్లు గెలిచే విధంగా ముందుకు సాగాలి. ఈ అవకాశం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తును మొదలుపెట్టింది. జిల్లాలో అధ్యక్ష పదవి రేసులో ఉన్న వారి వివరాలను సేకరించడంతో పాటు అసంతృప్తి లేకుండా చూడడంతో పాటు సమర్థులైన వ్యక్తులకు, నాయకులకు జిల్లా అధ్యక్ష పదవులు అప్పగించేలా టీపీసీసీ అబ్జర్వర్లను నియమించింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ గా నియమించడంతో గత 2 రోజులుగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ అధ్యక్ష నియామకాలపై హోంవర్క్ ను శ్రీ గణేష్ చేపట్టారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి సారథ్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఏఐసీసీ పరిశీలకుడుగా నారాయణస్వామి, టీపీసీసీ పరిశీలకులుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి కుమార్, ఉస్మా షకీర్తో కలిసి మహబూబ్ నగర్, జడ్చల్ల ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, అనూప్ రెడ్డిలతో కలిసి సమావేశంలో శ్రీ గణేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతగానో సహకరించారని, మహబూబ్ నగర్ బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందరి ఆశీర్వాదాలు ఉన్నాయని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. నమస్కారాలు మరియు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది మీతో కలవడం, మాట్లాడడం. ఎందుకంటే ప్రధాన పాత్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇదే జిల్లాకు సంబంధించిన వారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకోమలని, అందరూ కోరుకునే వ్యక్తిగా జిల్లా అధ్యక్షుడిగా నియమించేలా తమకు బాధ్యతలు అప్పగించడం పట్ల శ్రీ గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించి అధిష్టాన పెద్దలకు ప్రతిపాదనలు అందించడంలో టీపీసీసీ అబ్జర్వర్ గా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మహబూబ్ నగర్ లో కీలక పాత్ర పోషించడం విశేషం. అన్నానగర్ కుర్మ సంఘానికి నూతన కమిటీ ఎంపిక సజావుగా సాగింది. జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న కుర్మ సంఘం నాయకులు నూతన కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రతిపాదనను తెలియజేయగా అంతా కలిసి సంఘం అభివృద్ది కోసం కృషి చేసే నాయకత్వానికి ప్రాధాన్యత అంటూ అందుకు తగ్గట్టుగా తమ నాయకులను ఎన్నుకున్నారు. కంటోన్మెంట్ అన్నానగర్లోని మల్లికార్జున కుర్మ సంఘానికి నూతన కమిటీ ఎంపిక జరిగింది. ముందుగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించగా అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బండారి బాలరాజు, ఉపాధ్యక్షులుగా బర్మ మల్లయ్య, మల్లెల రామచందర్, ప్రధాన కార్యదర్శిగా ద్యావర రంజిత్, కోశాధికారిగా మల్లెల శ్రీహరి, సంయుక్త కార్యదర్శిగా మల్లెల సతీష్,
కార్యనిర్వాహకులుగా బర్మ స్వామి, కార్యదర్శిగా బర్మ చిన్నస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్గా బండి ఉపేందర్లను ఎన్నుకోగా కురుమ సంఘం అభివృద్ధికి అన్ని వేళలా కృషి చేస్తూ అందరి సాధక బాధకల్లో తాము తోడుగా ఉంటామంటూ వారు తెలియజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వస్పరి మల్లేష్, గుల్లెన రమేష్, చిన్నం అంజయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. భజనలు కీర్తనల మధ్య 8వ వార్డు బొల్లారం రిసాల్ బజార్ ఆధ్యాత్మికమయంగా మారింది. పెద్ద ఎత్తున భక్తులు రిసాల్ బజార్ లో జరుగుతున్న బొడ్రాయి పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తున్నారు. రెండవ రోజు చండీ హోమ పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిసాల్ బజార్ లో జరుగుతున్న బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ వేడుకలకు రిసాల్ బజార్ బంధుగణం పెద్ద ఎత్తున తరలివచ్చి బొడ్రాయి పండుగ వేడుకలను జరుపుకుంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 8వ వార్డు బొల్లారం రిసాల్ బజార్ లో శ్రీ నాభిశీల బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మశ్రీ దొర్బాల గుణాకర్ శర్మ సారథ్యంలో ఆయన శిష్య బృందం బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రెండో రోజు అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో చండీ హోమ పూజా కార్యక్రమాలు జరిగాయి. మండప దేవతా పూజా కార్యక్రమాలు, మూలమంత్ర ఆవనం, మహాకర్ష స్థాపన, మహాబంధనం తదితర కార్యక్రమాలు రెండో రోజు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని బొడ్రాయి విగ్రహానికి మహాస్నాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రిసాల్ బజార్ లో 3 రోజుల పాటు బొడ్రాయి మహోత్సవ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో రోజు విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని బొడ్రాయి ప్రతిష్ట పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను బొడ్రాయి కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బొడ్రాయి ప్రతిష్టను పురస్కరించుకుని బొల్లారం రిసాల్ బజార్ ప్రాంతాలకు చెందిన వారి బంధువులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో రిసాల్ బజార్ ప్రాంతం బంధుగణంతో ప్రత్యేకంగా ప్రతి ఇంటిలో బొడ్రాయి శోభ సంతరించుకుంది. సోమవారం బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ పూజా కార్యక్రమాలు ముగియనున్నాయి. మధ్యాహ్నం వరకు బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. అనంతరం బొడ్రాయికి పోచమ్మకు బోనాన్ని భక్తులు సమర్పించి పూజ నిర్వహించనున్నారు. దీంతో రిసాల్ బజార్ ప్రాంతం మరింత ఆధ్యాత్మికంగా మారింది. ఎటు చూసినా రిసాల్ బజార్ ప్రాంతం వారి బంధువులతో సందడిగా మారింది. పూజా కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జయ భవాని శంకరాయ చంద్రమౌళి కృతాంత భయ నివారణాయ మంగళం జయ జయ భవ శంకరాయ చంద్రమౌళి కృతాంత. పార్టీలు వేరేనా వారిద్దరిది విడదీయరాని స్నేహబంధం. ఒకరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండగా మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇద్దరిలో ఎవరి పుట్టినరోజు వేడుకలు వచ్చినా ఎంతమంది స్నేహితులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర బీరప్ప దేవాలయ కుర్మ సంఘం వైస్ ప్రెసిడెంట్ జంగిలి అశోక్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చిమ్మకిట్టు ఘనంగా నిర్వహించారు. స్నేహితులు పుట్టినరోజును పురస్కరించుకుని బీరప్ప దేవాలయం వద్ద వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. రసూల్పురాలో నిర్వహించిన వేడుకలకు పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని సన్మానాలతో ముంచెత్తి పుట్టినరోజు శుభాకాంక్షలు జంగిలి అశోక్ తెలిపారు. స్నేహితులు పుట్టినరోజును పురస్కరించుకుని భారీ తులసి గజమాలతో సత్కరించి వేడుకలను చిమ్మకిట్టు జరిపారు. తన జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు కుర్మ సంఘ నాయకులు జంగిలి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. బీరప్ప దేవాలయ అధ్యక్షుడు నాగరాజు, మాజీ అధ్యక్షుడు జంగిలి రాజుతో పాటు పలువురు అశోక్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. శ్మశాన వాటికకి అభివృద్ధికి సహకారం అందించాలంటూ తమ వంతు ప్రయత్నాలు చేసే పనులు మారేడుపల్లి హిందూ గ్రేవ్యార్డ్ సభ్యులు నిమగ్నమయ్యారు. శ్మశాన వాటికలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పన కోసం తమ వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టి ఎంపీ ఈటెల రాజేందర్ కు సన్నిహితంగా ఉండే నరసింగరావు, పిట్ల నగేష్ ద్వారా నేడు ఈటెల రాజేందర్ ను కలిసి తమ విన్నపాలను అందించారు. ముఖ్యంగా శ్మశాన వాటికలో సీసీ రోడ్డుతో పాటు పలు అభివృద్ధి పనులకు సహకారం అందించాలంటూ మారేడుపల్లి హిందూ గ్రేవ్యార్డ్ సభ్యులు వినతి పత్రం అందించగా శ్మశాన వాటికకి అభివృద్ధికి కావాల్సిన సహాయంపై ఈటెల అడిగి తెలుసుకున్నారు. తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తారంటూ హామీ ఇవ్వడంపై వారంతా సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అధ్యక్షుడు వెంకటస్వామి, లక్ష్మణ్, సత్యనారాయణ, పరస సంతోష్తో పాటు పలువురు పాల్గొన్నారు. నిధులు మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిధులు మంజూరుకు సహకరించింది మా ఎమ్మెల్యే శ్రీ గణేష్. పనులు నత్తనడకన నడిచినా, నాణ్యత తగ్గినా వాటిని పరిశీలించి కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చి పనులు త్వరితగతిన పూర్తి చేయించే బాధ్యత తమదంటూ మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్డీ నగేష్ యాదవ్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని అంబేద్కర్ నగర్ లో జరుగుతున్న వర్షపు నీటి పైప్లైన్ పనులను ఆర్డీ నగేష్ యాదవ్ పరిశీలించారు.
కాంట్రాక్టర్కు పనులు త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలంటూ సూచించడంతో పాటు దసరా గణేష్ పండుగల కారణంగా పనులు కాస్త నెమ్మదిగా నడిచాయని 10 రోజుల్లో పనులు పూర్తి చేసేలా తమ వంతుగా కృషి చేస్తామంటూ తెలియజేశారు. పని సిబ్బందిని పెంచి త్వరితగతిన పనులు జరిగేలా చూస్తామని, అది మా బాధ్యత అంటూ ఆర్డీ నగేష్ స్పష్టం చేశారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు బీజేపీ నాయకులను కలిసి ఆశీర్వచనాలు తీసుకోవడంతో పాటు ఆ భగవంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అంతా శుభాలే జరగాలంటూ బీజేపీ సీనియర్ నాయకుడు మాదరపు అశోక్ కుమార్ పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ 2వ వార్డు బీజేపీ సీనియర్ నాయకుడు మాదరపు అశోక్ కుమార్ తన పుట్టినరోజు పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు, మాజీ నామినేటెడ్ సభ్యుడు జన్యువుల రామకృష్ణ, బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురిని కలిసి శుభాకాంక్షలు అందుకోవడంతో పాటు సన్మానాలు స్వీకరించి అనంతరం స్వామినారాయణ టెంపుల్లో ప్రధాన స్వామీజీ ఆశీర్వచనాలు తీసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ సమస్య వాహనదారులతో పాటు పాదచారులను వేధిస్తుంది. అడుగు తీసి అడుగు వేసేలోపు కంపు కొడుతున్న మురుగునీటిని దాటుతూ ప్రయాణం చేయడానికి వారు పడుతున్న కష్టం మామూలుగా లేకపోగా ఫిర్యాదు చేసిన తమ సమస్యను కంటోన్మెంట్ బోర్డు అధికారులు పట్టించుకోవటం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బాపూజీనగర్ సర్కిల్ రతన్ దీప్ సూపర్ మార్కెట్ వద్ద ఉన్న డ్రైనేజీ సమస్య ఇది. గత కొద్ది రోజులుగా మ్యాన్హోల్ నుంచి డ్రైనేజీ నీరు వస్తుండటంతో స్థానికులకు పెద్ద ఇబ్బందిగా మారింది. దానికి తోడు వాహనదారులు ఆ డ్రైనేజీ నీరు మీద పడకుండా వెళ్లటానికి ఆగిపోతుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి కాగా పాదచారులు ఆ మురుగునీటిని దాటుతూ వెళ్లటానికి కష్టపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇకనైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించారంటూ స్థానికులు కోరుతున్నారు. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదంటూ కాలనీవాసులకు హామీ ఇవ్వడంతో పాటు అందుకు మా ఎమ్మెల్యే మాధవరం సహకారంతో త్వరితగతిన అభివృద్ధి పనులు చేస్తానంటూ కాలనీవాసులకు భరోసాను ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అందించారు. ఓల్డ్ బోయినపల్లి దుబాయ్ గేట్ వైష్ణవమాత టెంపుల్ వద్ద కాలనీలో ముద్దం నరసింహ యాదవ్ పర్యటన చేపట్టారు. వైశ్య బ్యాంక్ ఎంప్లాయీస్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలోని జీహెచ్ఎంసీ పార్క్ డెవలప్మెంట్ విషయం కాలనీవాసులు ముద్దం నరసింహ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లగా పార్క్ పరిస్థితిని పరిశీలించారు. జీహెచ్ఎంసీ పార్క్ అభివృద్ధిలో భాగంగా ఓపెన్ జిమ్, సీసీ కెమెరాలతో పాటు స్ట్రీట్ లైట్స్, విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు సహకారం అందించాలంటూ వారు కోరగా తన వంతుగా త్వరితగతిన సహకారం అందించి పనులు పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చారు. పర్యటనలో మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ అజాజ్ బాయ్, సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి, దామోదర్ వర్మ, అశోక్, కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్, కోశాధికారి లక్ష్మణ్, సెక్రటరీ ప్రభాకర్, జీవి రమణ, జాయింట్ సెక్రటరీ రామ, జ్యోతి, మధుసూదన్, ప్రేమ్ కుమార్, కృష్ణయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఏనాటికైనా తన ప్రజాసేవకు మెచ్చి ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం ఆయనది. సమస్యలు పరిష్కరిస్తూ ఎంపీ ఈటెల సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ముందుకు సాగుతున్న నాయకత్వం ఆయనది కాగా నేడు ఆయన జన్మదిన వేడుకలు ఆయన అభిమానుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా సాగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు శుభాకాంక్షలు వెలువ కొనసాగగా తన ప్రయత్నానికి మద్దతుగా నిలుస్తున్న ఓల్డ్ బోయినపల్లి ప్రజానికంకు బీజేపీ నేతలకు కృతజ్ఞతలంటూ ఏనుగుల తిరుపతి తెలియజేశారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ నుంచి ఏనాటికైనా కార్పొరేటర్ కావాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న ఏనుగుల తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు పార్టీ పెద్దలను కలిసి ఆశీర్వచనాలు తీసుకున్న ఆయనకు ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన అభిమానులు, నేతలు శుభాకాంక్షలు వెలువ కొనసాగింది. రాత్రి సమయంలో సడన్ సర్ప్రైజ్ గా ఆయన తోటి నేతలతో పాటు ఆయన అభిమానులు కేక్లతో ఆయన నివాసంకు తరలిరాగా కేక్ కట్ చేయించి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మిరమిట్లు గొల్పే టపాసుల మోతతో వేడుకలు అట్టహాసంగా నిర్వహించగా వారందరి అభిమానంపై తిరుపతి కృతజ్ఞతలు తెలియజేశారు. కంటెస్టెడ్ కార్పొరేటర్గా ఉన్న తిరుపతి మరలా ఈసారి బరిలోకి దిగి తప్పక విజయాన్ని అందుకోవాలంటూ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టగా ఈటెల సహకారంతో అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ సమస్యలు వెనువెంటనే పరిష్కరిస్తూ కాలనీలు, బస్తీల వారీగా పేరును సంపాదించుకుంటుండగా ఆయన ప్రయత్నం ఎలా ఫలించబోతుందో వేచి చూడాలి. 2 చుక్కల పోలియో డ్రాప్స్ తో పోలియో మహమ్మారిని తరిమికొట్టవచ్చని, ప్రతి ఒక్క తల్లిదండ్రి 5 సంవత్సరాలపు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయించాలని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సూచించారు. మోండా డివిజన్ లో పోలియో డ్రాప్స్ కార్యక్రమంలో కొంతం దీపికా నరేష్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా స్థానికులకు పోలియో డ్రాప్స్ పై అవగాహన కల్పిస్తూ 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలని మోండా డివిజన్ ప్రజలకు అవగాహన కల్పించారు. కుమ్మరిగూడలో జరిగిన పోలియో డ్రాప్స్ కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు.
ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పలు కార్యక్రమాల్లో ఆదివారం బిజీగా మారారు. పల్స్ పోలియోను పురస్కరించుకుని ఓల్డ్ బోయిన్పల్లి అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంటర్ను సందర్శించారు. స్థానికులకు పల్స్ పోలియోపై అవగాహన కల్పించి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను ముద్దం నరసింహ యాదవ్ వేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ముద్దం నరసింహ యాదవ్ కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మధుగౌడ్, విజయ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయం 1వ వార్డు బోయిన్పల్లిలోని పెద్ద తోకటలో పోలియో డ్రాప్స్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు చేయడంతో పాటు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసి పోలియో చుక్కల విశిష్టను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ తెలిపారు. పోలియో చుక్కల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద తోకట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముప్పిడి మధుకర్ పాల్గొని 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. అనంతరం తన అనుచర వర్గంతో కలిసి వనదేవతల దర్శనానికి వెళ్లారు. 7 పాయల వనదుర్గమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను ముప్పిడి మధుకర్తో పాటు ఆయన స్నేహితులు జోగుల భాస్కర్, శేఖర్ ముద్ర, శ్రీరామ్, ఆనందహరితో పాటు పలువురు 7 పాయల దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆనపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరబైన సంతోష్ యాదవ్ మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో పర్యటించి పోలియో డ్రాప్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ నాయకులు బాబురావు, శివ, నర్సింగ్, పాస్టర్ యానాలతో కలిసి అంబేద్కర్ నగర్ లో 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలను సంతోష్ యాదవ్ ఆశా వర్కర్లతో కలిసి చేశారు. ఆశా వర్కర్లతో కలిసి మోండా డివిజన్ అల్లాడి పెంటయ్య నగర్ వాసులకు పోలియో చుక్కలపై అవగాహన కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఇంటింటికి వెళ్లి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని తెలియజేస్తూ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు చిరబైన వైష్ణవి పాల్గొన్నారు. పోలియో చుక్కల రోజును పురస్కరించుకుని అల్లాడి పెంటయ్య నగర్ లో ఆశా వర్కర్ల క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిరబైన వైష్ణవి స్థానికంగా నివాసం ఉంటున్న వారికి పోలియో డ్రాప్స్ పై అవగాహన కల్పించి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయించారు. పల్స్ పోలియోను పురస్కరించుకుని పెద్ద తోకట్ట బాబు జగ్జీవన్ రావు కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాన్ని బీఆర్ఎస్ యూత్ నాయకుడు టింకు గౌడ్ సందర్శించారు. క్యాంపులో ఆశా వర్కర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్థానికులకు సూచించారు. పల్స్ పోలియోపై అవగాహన కల్పిస్తూ పెద్ద తోకట్ట ప్రాంత చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను టింకు గౌడ్ వేశారు. కంటోన్మెంట్ 6వ వార్డ్ నందమూరి నగర్ బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించడంతో పాటు నందమూరి నగర్ వాసులకు పల్స్ పోలియోపై కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ అవగాహన కల్పించారు. 5 సంవత్సరాల ఉన్న తమ పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఒకవేళ పల్స్ పోలియో చుక్కలు వేయించని వారు మరుసటి రోజు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించి పోలియో బారి నుండి పిల్లలను రక్షించాలని పాండు యాదవ్ సూచించారు. బస్తీ దవాఖానలో పలువురు చిన్నారులకు డాక్టర్ మౌనిక, సిస్టర్ సంగీతలతో కలిసి పల్స్ పోలియో చుక్కలను పాండు యాదవ్ వేశారు. కంటైన్మెంట్ లో పల్స్ పోలియో కార్యక్రమంలో పోటాపోటీగా నేతలు పాల్గొనడమే కాకుండా పల్స్ పోలియో కోసం వచ్చే సిబ్బందికి హాజరయ్యే బస్తీవాసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి తమ గుర్తింపును బదిలీ చేసుకున్నారు. కంటైన్మెంట్ 5వ వార్డులోని వాల్మీకి నగర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు పెద్దాల నరసింహ కార్యక్రమంలో అతిథిగా హాజరై పల్స్ పోలియోను ప్రారంభించడంతో పాటు ప్రతి చిన్నారికే పల్స్ పోలియో డ్రాప్స్ వేయించడం వల్ల అంగవైకల్యాన్ని దూరం చేసిన వారమే అవుతామంటూ పెద్దాల నరసింహ తెలియజేశారు. కార్యక్రమంలో చింతల స్వామి, మహేష్, శ్రీనివాస్, సత్యనారాయణ, నరేష్, సాయి, గురుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటైన్మెంట్ మడ్ఫోర్ట్లోని అంబేద్కర్ హట్స్ లో ప్రజా చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గుడిసెల్లో ఉన్న చిన్నారుల కోసం యూత్ సభ్యులంతా ఒకటిగా ఏర్పాట్లు చేయగా ప్రభుత్వ వైద్య సిబ్బంది పల్స్ పోలియో డ్రాప్స్ ను చిన్నారులకు వేసి పల్స్ పోలియో శిబిరాల్లో చిన్నారులు తప్పక డ్రాప్స్ వేయించుకోవాలంటూ సూచించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ కవిత, సిస్టర్ ఝాన్సీ, యూత్ సభ్యులు నరసింహరాజు, వెంకట్, రాములు, మల్లికార్జున్, రంగప్ప, శ్రీకృష్ణ, గురవయ్య, యాదమ్మ, వాలంటీర్లతో పాటు డాక్టర్ మౌనిక పాల్గొనగా 200 మందికి చిన్నారులకు పల్స్ పోలియో డ్రాప్స్ ను వేశారు. సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ లో కంటోన్మెంట్ 3వ వార్డుకు చెందిన పలువురు చేరారు. కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ఏఈ విజయ్ కుమార్ నేతృత్వంలో, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ చెరుకు రమేష్ నేతృత్వంలో పలువురు సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ లో సభ్యత్వాన్ని తీసుకున్నారు. పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ అన్యాయాన్ని ఎదిరించే వారిని సంస్థలోకి ఆహ్వానించడం జరుగుతుందని చైర్మన్ చెరుకు రమేష్ తెలిపారు. ఏఈ నగేష్, శోభారాణి, శివకామిని, అబ్బాస్లతో పాటు పలువురికి సర్టిఫికెట్లను అందజేసి సభ్యత్వ కార్డును అందజేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.